ఆయన నవ్వు 1000 కేసుల పెట్టు. ఆయన చూపు పడితే కోర్టులో కేసు పడినట్లే. ఆయన మాటలు 6 అడుగుల తూటాలే. పాదరసం కన్నా వేగం ఆయన ఆలోచనలు. భారత రాజకీయాలు ఆయనదో ప్రత్యేక శైలి. శత్రువులను నిద్రపోనివ్వరు. ఒక్కోసారి మిత్రులకు కూడా నిద్ర లేకుండా చేస్తారు. ఎప్పుడేం చేస్తారో మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. ఎవరో కాదు, ఆ మాటకొస్తే ఆయన గురించి ఆయనే చెప్పలేరు. గిట్టని వాళ్ళు ఆయన్ని లిటిగెంట్ అంటారు. నచ్చిన వాళ్ళు ఆయన్ని స్వామి అంటారు. 7.5 వయసులు దాటిన సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రధాని నరేంద్ర మోదీకి చాలా అభిమానం. 70లు దాటిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులు పదవుల నుంచి రిటైర్ చేసేసిన మోదీ 75 ఏళ్లు దాటిన సుబ్రహ్మణ్య స్వామిని మాత్రం ఓ ఆయుధంలా భావిస్తున్నారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం, ముద్దుగా స్వామి లిటిగెంట్ ఆనంద. ఆయనపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తెలివితేటల అవసరాన్ని మించి ఉండడమే ఆయన సమస్య. అదే ఆయనకు శత్రువులను పెంచుతోంది. అదే సమయంలో కొందరు మిత్రులను కలుపుతోంది. ఆయన మాత్రం దేనికి చెలించరు. కొండ విరిగి మీద పడబోతున్న చిరునవ్వు నవ్వేస్తారు. ఆ వెంటనే కొండపై కేసు పెడతారు. ఆయన కేసుకు భయపడి అంత పెద్ద కొండ కూడా కింద పడకుండా నిలదొక్కుని పైకి లేచి నిలబడుతోంది. దట్ ఈస్ సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు రాజకీయవేత్త. రాజకీయాల్లోకి రాకముందు ఆర్థిక రంగ నిపుణుడు, అంతకు మించిన న్యాయవాది. ఆర్థిక రంగంలో ఆయన అలాంటిలాంటి నిపుణుడు కాదు, మహామేధావిగా ప్రపంచ దేశాలు గుర్తించిన వ్యక్తి ఆయన. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న సుబ్రహ్మణ్య స్వామి అదే యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్గా వ్యవహరించారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన పాఠాలు చెప్తుంటే విద్యార్థులు అత్యంత శ్రద్ధగా ఆ పాఠాలను ఆలకిస్తారు. ఎందుకంటే ఆయన పాఠాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆయన పాఠం వింటే చాలు, విద్యార్థులు ప్రత్యేకించి చదవక్కర్లేదు. అంతలా ఆ పాఠం విద్యార్థుల మెదళ్లలో ఇంకిపోతుంది. న్యాయశాస్త్రంలోనూ ఆయన జీనియస్. న్యాయశాస్త్రంలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఆయన అప్పుడప్పుడు పెద్దలపై కేసులు పెడుతూ ఉంటారు. ఆ కేసులు పెను సంచలనాలవుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూలిపోతూ ఉంటాయి. ఆ కేసుల్లో చిక్కుకున్న వారు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి చిద్విలాసంగా నవ్వుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి అవినీతికి వ్యతిరేకంగా న్యాయ పోరాటాలు చేయడంలో సుబ్రహ్మణ్య స్వామికి తిరుగులేదు. ఆయన కేసులు పెట్టడం వల్ల నానా ఇబ్బందులు పడ్డవాళ్లంతా ఆయన్ని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. అలాంటి శత్రువుల జాబితాను స్వామి ఏటా పెంచుకుంటూ పోతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు. ఆ కేసులోనే జయలలిత జైలు పాలయ్యారు. ఫలితంగా ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవలసొచ్చింది. జైలు నుండి విడుదలయ్యాక కూడా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించలేని పరిస్థితి. ఎన్నికల్లో గెలిచినా తన తరపున పన్నీర్ సెల్వాన్ని సింహాసనం ఎక్కించాల్సిన దుస్థితి. చివరకు న్యాయస్థానం జయలలితకు క్లీన్ చిట్ ఇవ్వడంతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. కానీ సుబ్రహ్మణ్య స్వామి కేసు పుణ్యమా అని జయలలిత కొన్నేళ్ల పాటు మానసికంగా నరకయాతన అనుభవించారు. జయలలితపై కేసు వేసి ఆమె రాజకీయ జీవితాన్ని కొన్నేళ్ల పాటు నాశనం చేసిన సుబ్రహ్మణ్య స్వామి రాజకీయంగా మరీ పెద్ద హోదాలో ఏమీ లేరు. జనతా పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆ పార్టీ తరపున ఆయనొక్కరే గెలుస్తూ ఉంటారు. జయలలిత కేసు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సంచలనం సృష్టించింది 2G కుంభకోణంపైనే. 2G లైన్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయానికి ఓ లేఖ రాశారు. అయితే ఆ లేఖను ప్రధాని కార్యాలయం పట్టించుకోలేదు. దీంతో సుబ్రహ్మణ్య స్వామికి మండుకొచ్చింది. 2G నిగ్గు తేల్చాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు వెంటనే దాన్ని స్వీకరించి అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. ఆ క్రమంలోనే 2G కుంభకోణం మొత్తం వెలుగులోకి వచ్చింది. డీఎంకే నేతలు రాజా, కనిమొళితో పాటు దయానిధి మారన్లపై కేసులు నమోదయ్యాయి. కనిమొళి, రాజాలు కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది.
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో 2G కారణంగానే యూపీఏ కూటమిని దేశ ప్రజలు తిరస్కరించారు. సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాసిన రోజునే మన్మోహన్ సింగ్ కార్యాలయం స్వామిని పిలిచి ఏదో ఒక వివరణ ఇచ్చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఏమో కానీ ఆయనకు కోపం తెప్పించి యూపీఏ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు గాంధీ కుటుంబాన్ని సుబ్రహ్మణ్య స్వామి పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఆ మాటకొస్తే జవహర్లాల్ నెహ్రూని స్వామి వదిలిపెట్టరు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దే తప్ప నెహ్రూది కాదని స్వామి అంటారు. If they wanted by some other means, well, we are ready for it, because as in Hyderabad, when the Nizam became obstinate and the future of the country depended on Hyderabad being part of India, army was sent and taken over because of Sardar Patel and not because of Jawaharlal Nehru. ఇక రాహుల్ గాంధీ పౌరసత్వం పైన విమర్శలు చేసిన స్వామి రాహుల్ గాంధీ మాదక ద్రవ్యాలకు బానిస అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. तो टेंट ऑफ हिज तो बुद्धू है और वो उसका तो बहुत प्रॉब्लम है और ड्रग का है, वो संलग्न है, कई चीजें हैं उसमें, बहुत बुराई है, तो वो तो बात नहीं सकता. గాంధీ కుటుంబంపై స్వామికున్న ఈ వ్యతిరేకత సహజంగానే భారతీయ జనతా పార్టీకి తెగ నచ్చేసింది. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీకి స్వామి ముద్దొచ్చేశారు కూడా. అందుకే స్వామిని సాదరంగా పిలిచి ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేసుకున్నారు మోదీ. స్వామిని మర్యాదగా రాజ్యసభకు పంపారు. రాజ్యసభకే ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి బలం తక్కువ, అక్కడ విపక్షాల దూకుడెక్కువ. ఆ దూకుడికి కళ్ళెం వేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి వంటి దుందుడుకు మేధావి ఉండాల్సిందేనని మోదీ భావించారు. మోదీ నమ్మకాన్ని స్వామి వమ్ము చేయలేదు. రాజ్యసభలో అడుగు పెడుతూనే అగస్టా కుంభకోణంలో సోనియా గాంధీని బోన్లో నిలబెట్టారు. It was touching to see the leader of the opposition relying on Mr. Michel for what he said orally. But the High Court of Italy has recorded a letter written by Mr. Michel stating that Ms. Sonia Gandhi is the main... బీజేపీలో సుబ్రహ్మణ్య స్వామి ప్రవేశం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. సుబ్రహ్మణ్య స్వామి ఎంట్రీకి మొదట్నుంచి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అడ్డుపడ్డారు. ఎందుకంటే ఢిల్లీ క్రికెట్ స్టేడియం అవకతవకల్లో అరుణ్ జైట్లీపై స్వామి పదే పదే విమర్శలు చేశారు. దాంతో స్వామిని బీజేపీలోకి రానియకుండా జైట్లీ సర్వశక్తులు ఒడ్డారు. అయినా స్వామి రాకను ఆపలేకపోయారు. ఇప్పుడు బీజేపీలో ఇదే పెద్ద చర్చనీయాంశమవుతోంది. మోదీకి నమ్మకస్తుడైన జైట్లీ ఇష్టానికి వ్యతిరేకంగా స్వామిని తీసుకున్నారంటే జైట్లీకి ఏం సంకేతాలు పంపాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. జైట్లీకి చెక్ చెప్పడానికే స్వామికి తలుపులు తెరిచారన్నది పార్టీలోని జైట్లీ వ్యతిరేకుల వాదన. ఎంట్రీని బీజేపీలోకి అరుణ్ జైట్లీ వ్యతిరేకించారు, చాలా చాలా సీరియస్గా వ్యతిరేకించాడనే ఒక ఇది ఉన్నది. అయితే జైట్లీ మీద నిరంతరం విమర్శలు చేసేవాడు స్వామి. అతన్ని పార్టీలోకి తీసుకోవడం ద్వారా నరేంద్ర మోదీ జైట్లీకి ఏమన్నా సిగ్నల్స్ పంపినట్ట, లేదా భవిష్యత్తులో ఏమైనా సుబ్రహ్మణ్య స్వామిని ఫినాన్స్ మినిస్టర్ చేస్తారా? ఈజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అంటారు కదా. ఖచ్చితంగా బీజేపీలో అంతర్గత వైరుధ్యాలు చాలా ఉన్నాయి. అరుణ్ జైట్లీ అయిన ఆయన మోడీకి ఏమాత్రం ఇష్టడు కాదన్న సంగతి కూడా దేశమంతటి కూడా తెలిసినటువంటిదే. మీరు చూస్తే కూడా ఢిల్లీ క్రికెట్ బోర్డు కుంభకోణంలో మోడీ వ్యవహరించిన తీరు చూస్తే కూడా అంతే. సుబ్రహ్మణ్య స్వామి ఇదివరకు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, కాదు ఆ ప్రభుత్వం 3 నెలలే ఉంది కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవడానికే మోడీ నియమించారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని లేదా మిసిలిని ఎప్పుడైనా ఎవరి మీదకి ప్రయోగిస్తారు? ప్రస్తుతం ఆ మిసిలి సోనియా గాంధీ దిశగా ప్రయాణిస్తుంది. తర్వాత అది రిమోట్ కంట్రోల్ ప్రకారం మారిస్తే ఇంకో వైపు కూడా పోతుంది. కొన్నిసార్లు అది మోడీ మీద కూడా మారచ్చు. మనం ఏం చెప్పలేము. ఒక నిబద్ధత నియమబద్ధత లేనటువంటి వ్యక్తులు ఎటైనా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి అన్నిటికీ మించి ఆర్ఎస్ఎస్ మద్దతు బాగా ఉంది. బీజేపీ నేతలు ఎవరూ చెయ్యని విధంగా సుబ్రహ్మణ్య స్వామి రామమందిర నిర్మాణం కోసం మాట్లాడడం ఆర్ఎస్ఎస్ శ్రేణులతో పాటు బీజేపీ కార్యకర్తల్లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. అలాగే జమ్మూ కశ్మీర్లో 1,00,000 మంది సైనికులను మోహరించి పాకిస్తాన్ మద్దతుదారులను తరిమేయాలన్న స్వామి సూచన కూడా పార్టీలో ఆయన ఇమేజ్ ని పెంచింది. బీజేపీలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే సుబ్రహ్మణ్య స్వామి పార్టీలో ఇంచుమించు నంబర్ 2 అయిపోయారు.
నరేంద్ర మోదీ తర్వాత స్వామి ప్రసంగాలనే పార్టీ శ్రేణులు ఆసక్తిగా వింటూ ఉంటారని అంచనా. కాంగ్రెస్ ని ఓ ఆట ఆడించడానికి, కష్టకాలంలో ట్రబుల్ షూటర్ గా పనికొస్తారన్న ఆలోచనతోనే సుబ్రహ్మణ్య స్వామికి రాచమర్యాదలు చేస్తోంది బీజేపీ. అయితే ఏదో ఒక రోజున సుబ్రహ్మణ్య స్వామే పార్టీకి పెద్ద ట్రబుల్ అవుతారని పార్టీలోని మరో వర్గం హెచ్చరిస్తోంది. ఎప్పుడు ఏం ఆలోచిస్తారో అంతు చిక్కని సుబ్రహ్మణ్య స్వామిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నవ్వుతూనే ఆయన కేసులు వేసేయగలరు, స్నేహంగా ఉంటూనే ఝలకివ్వగలరు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే గతంలోకి వెళ్లాలి. 1999లో సుబ్రహ్మణ్య స్వామి సోనియా గాంధీ, జయలలితలకు టీ పార్టీ ఇచ్చారు. ఆ వెంటనే జయలలిత నాటి వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలింది. అప్పట్లో సోనియా గాంధీ పట్ల స్వామికి సదభిప్రాయమే ఉండేది. సోనియా, జయలలిత, మాయావతిలను లక్ష్మి, సరస్వతి, దుర్గా అని సంబోధించేవారు స్వామి. అప్పటి ఆలోచనలు ఆ తర్వాత మారిపోయాయి. జయలలితపై కేసు వేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇప్పుడు సోనియా గాంధీ వెంట అగస్టా చాపర్ పై వెంటాడుతున్నారు. అందుకే స్వామిని అర్థం చేసుకోవడం కష్టం అంటారు. ఆయన రెండు వైపులా పదునున్న కత్తిలాంటి వారని, శత్రువును కోయడానికి పనికొస్తారు, అప్పుడప్పుడు కత్తి ఓనర్ని కోస్తారు అని ఆయన గురించి తెలిసిన వారు చమత్కరిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే బీజేపీ ఆయన ప్రోత్సహిస్తుందే తప్ప కాంగ్రెస్ పై పోరాటానికి పార్టీలో నేతలు లేక మాత్రం కాదని బీజేపీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అంటున్నారు. దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణాలపైన ఆయన నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. అది జయలలిత గారు లాంటి ముఖ్యమంత్రుల మీద కూడా ఆయన పోరాటం చేశారు. నికార్సైనటువంటి జాతీయవాది కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. అటువంటి వ్యక్తులకు, మేధావులకు, అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తులకు, అవినీతి మీద పోరాటం చేసేటువంటి వ్యక్తులకు సరైనటువంటి అవకాశాలు కల్పించడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా మనం చూడాలి. అంతేగాని ఏదో కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడం కోసం మా దగ్గర సమర్థులు లేకనో లేకపోతే మరొకటి కాదు. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క అవసరం జాతీయ రాజకీయాల్లో ఉంది. రాజ్యసభ లాంటి పెద్దల సభల్లో కంపల్సరీ ఇటువంటి వ్యక్తుల యొక్క, మేధావుల యొక్క అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు జాతీయ స్థాయిలో సముచిత ప్రాధాన్యం కల్పించాలి. తద్వారా ఈ అవినీతి మీద పోరాటం చేసేటటువంటి విషయంలో, వెనుకకు పోకుండా పోరాటం చేసిన విషయంలో మడమదిప్పని వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది. కాబట్టి ఆయనకు ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసినట్టు అవుతుంది అన్ని రకాలుగా. రకంగా నిజం చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. అందులోనూ రాజకీయంగా చాలా పెద్ద హోదాలో ఉన్న వారిపై ఆరోపణలు చేయడానికి బోలెడు సాహసం ఉండాలి. అవి సుబ్రహ్మణ్య స్వామిలో పుష్కలంగా ఉన్నాయి. ఆరోపణలు చేయడమే కాదు, వాటికి అవసరమైన సాక్ష్యాలను చూపించడంలోనూ వాదించడంలోనూ స్వామి దిట్ట. స్వామి బుర్ర పాదరసం కన్నా వేగంగానే ఆలోచిస్తారాయన. హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చిన తెలివితేటలకు తనదైన పంచులతో పదును పెట్టుకున్నారాయన. ఎంతటి పెద్ద నేతలపైన అయినా సరే అవినీతి ఆరోపణలు చేయడానికి అస్సలు జంకరు స్వామి. సోనియా గాంధీ సోదరికి లండన్లో పురాతన శిల్ప కళాఖండాల దుకాణం ఉందని స్వామి సిబిఐకి ఫిర్యాదు చేశారు. అయితే ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ కేసు నీరుగారిపోయిందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. Why should the sister of Sonia Gandhi have an antique shop in the first place of Indian antiques? So that these are smuggled, they will be kept in the shop, then they will prepare bogus bills and take it to London and auction it with Sotheby's and Christie's. This racket also I documented, court was convinced, issued notice to the CBI. CBI went to Italy, Italy wrote back, give us a letter rogatory. Need an FIR for that. Government of India said no, we will not register an FIR. The matter is there. అయితే సోనియా గాంధీని ఆయన వదిలిపెట్టలేదు. ఆమెతో పాటు ఆమె తనయుడు రాహుల్ గాంధీని మొట్టమొదటిసారిగా కోర్టు ముందు హాజరయ్యేలా చేసి సత్తా చాటుకున్నారు స్వామి. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను రాహుల్ గాంధీకి చెందిన యంగ్ ఇండియా కంపెనీకి దారాదత్తం చేయడంపై ఆయన కేసు వేశారు. ఈ కేసులోనే సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. High Court order today is dismissing Sonia Gandhi, Rahul Gandhi, Motilal Vora, Oscar Fernandez, Suman Dubey and Sam Petroda's petitions, saying that the magistrate's order summoning them for facing trial on the case of their conspiracy to
grab the property of National Herald. This summons is not based on law, and it should be quashed. This the High Court considered fully. Full arguments were done, and today they said that the petitions have no merit of these people and dismissed it. And furthermore, when they wanted a stay so that they can go to Supreme Court, the court said no. And finally, when they said at least please exempt Sonia Gandhi, Rahul Gandhi, etc. exempt them from making personal appearance in Patiala House Court tomorrow, that also the High Court has refused. So now the trial will go on, and it's an open shut case. They will have to face prosecution and ultimately go to jail. స్వామిని చూడగానే ప్రత్యర్థులు భయపడతారు. ఎంతలా అంటే ఊళ్ళలో కరణాలను చూసి మామూలు జనం ఒకప్పుడు ఎలా భయపడేవారో స్వామిని చూసి ప్రత్యర్థులు అలాగే భయపడతారు. ఎందుకంటే స్వామి కరణం కాని కరణం, పెద్ద లిటిగెంట్. ఏ తేడా వచ్చినా ఓ కేసు పడేస్తారు. ఆ కేసు కింద పడి ప్రత్యర్థులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. అందుకే స్వామికి వీలైనంత దూరంగా ఉండడమే మేలనుకుంటారు. ఆయన జోలికి పోకుండా ఉండడమే శ్రేయస్కరమని అనుకుంటారు. ఆయన మెదడు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, ఖాళీగా ఉండదు. ఆయన ఏ పని చేస్తున్నా ఆయన మెదడు ఇంకేదో అంశంపై ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఆయన పరధ్యానంగానే చాలా పనులు చేస్తారు. అవి అప్పుడప్పుడు గమ్మత్తుగా ఉంటాయి కూడా. ఓసారి స్వామి ఓ పెళ్లికి వెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించాల్సి ఉంది. పెద్ద మనిషి ఆశీస్సుల కోసం మంగళసూత్రాన్ని స్వామి చేతిలో పెట్టారు. ఆయన ఏదో ఆలోచిస్తూ పెళ్లి కూతురు మెడలో తాళి కట్టేయబోయారు. అందరూ హాహాకారాలు చేయడంతో ఆయన ఈ లోకంలోకి వచ్చి ఓ చిరునవ్వు చిందించారు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే స్వామికి రెండో పెళ్లి అయిపోయేది. పెళ్లిపీటలపై ఓ పెళ్లి జరగకుండా ఆగిపోయేది. మరి ఆ సమయంలో ఆయన ఏం ఆలోచిస్తూ ఉండి ఉంటారు? ఏమో, ఏ రాజకీయ నాయకుడిపై ఏ కేసు వేయాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండి ఉంటారు. మన ఇరుగు పొరుగు దేశాల్లో చైనా అంటే స్వామికి ఇష్టం. చైనాతో స్నేహ సంబంధాలు నెరపడం భారత్కే మంచిదని ఆయన అంటూ ఉంటారు. ఓసారి చైనా వెళ్లి వచ్చారు స్వామి. అప్పుడే అక్కడ మానస సరోవరాన్ని చూశారు. ఆ పక్కనే రావణ తటాకం కూడా ఉందట. అయితే అందులో నీళ్లు విషమయమని అక్కడ వాళ్ళు చెప్పడంతో స్వామి ఓ సీసాలో ఆ నీళ్లు పట్టి తిరుగు ప్రయాణంలో చెన్నై వచ్చినప్పుడు కరుణానిధికి ఇచ్చారట. మీరు రావణ భక్తులు కదా, ఆ తటాకంలోని విషజలాలివిగో సంతోషంగా తాగండని స్వామి వెటకారమాడారట. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. Before going to Mansarovar, I will have a bath in this Ravanharanga. He said, no, don't have a bath in it, because you will get all kinds of itches on your body. The water is like that. Then I said, okay, let me at least sip that water. He said, no, if you sip the water, you will be poisoned. You will die. So I filled a bottle of water from Ravanharanga and took it back. And when I went to Madras, I gave to Karunanidhi. I said, you are a great admirer of Ravan. Please drink it and show it to me. సుబ్రహ్మణ్య స్వామి పంచులు వేయడంలోనూ సిద్ధహస్తులు. ఒకప్పుడు బీజేపీలో ఓ వెలిగిన రామ్ జెఠ్మలానీకి స్వామికి మధ్య సరదాగా మాటల యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఓ కార్యక్రమంలో జెఠ్మలానీ మాట్లాడుతూ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి డాక్టరు కాదు, లాయరు కాదు అంటూ సెటైర్ వేశారు. Dr. Swami, as a lay person, is not a lawyer. He has the full freedom to say whatever he likes about law, which he doesn't understand anyhow. అదే సభలో స్వామి దానికి మరోలా కౌంటర్ ఇచ్చారు. జెఠ్మలానీని అర్థం చేసుకోవడం ఒక్కోసారి చాలా కష్టమని స్వామి అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో జెఠ్మలానీ ముందుంటారని కితాబిచ్చిన స్వామి, అదే జెఠ్మలానీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన వారి తరపున వకాల్తా పుచ్చుకొని కోర్టులో వాదిస్తారని సెటైర్ వేసినప్పుడు అందరూ పగలబడి నవ్వారు. Mr. Jethmalani is a bad loser, and he has standards which are very difficult to understand sometimes. For instance, he is a great crusader against corruption. I am with him on that, in the black money, etc. But as soon as the corruption is established, then he will go and defend the accused in the court. Okay, సూది మనంత అవకాశం ఇస్తే చాలు స్వామి దూసుకుపోతారు. నరేంద్ర మోదీకి స్వామిలో నచ్చిన లక్షణం బహుశా ఇదే అయ్యుండొచ్చు. బీజేపీలోకి మోదీ తనను స్వాగతించడంతోనే పార్టీలో పాగా వేసేశారు స్వామి.
ఇప్పుడు నరేంద్ర మోదీ కార్యాలయానికి ఎలాంటి అపాయింట్మెంట్లు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి రాగల అతి కొద్ది మంది వ్యక్తుల్లో స్వామి ఒకరైపోయారు. బహుశా అతి త్వరలోనే మోదీ మంత్రివర్గంలోనూ కీలక స్థానాన్ని సొంతం చేసుకోవచ్చు. అభిప్రాయాలను చాలా తేలిగ్గా మార్చుకునే స్వామికి శాశ్వత శత్రువులు లేరు, మిత్రులు లేరు. ఇవాళ మిత్రులుగా ఉన్నవారు రేపు శత్రువులైపోవచ్చు, నేటి శత్రువులే రేపటి మిత్రులు కావచ్చు. రెండు సందర్భాల్లోనూ తాను చేసిందే కరెక్ట్ అని స్వామి అందరినీ తన మాటల గారడీతో ఒప్పించగలరు కూడా. ఆ మాటల గారడీయే సుబ్రహ్మణ్య స్వామికి భారత రాజకీయాల్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది. 1999లో జయలలిత, సోనియాలంటే స్వామికి ఇష్టమే. ఆ తర్వాత జయలలితను ఇదే స్వామి జైలుకు పంపారు. సోనియా గాంధీని కోర్టు గుమ్మం ముందుకు లాగారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో రాహుల్ గాంధీని వణికిస్తున్నారు. ఇప్పుడు అగస్టా స్కాండల్ను అందిపుచ్చుకొని సోనియాను కంగారు పెడుతున్నారు. అయితే ఆయన ప్రత్యర్థులు మాత్రం మాటల గారడీతో అందరినీ అన్నిసార్లు బురిడీ కొట్టించలేరని స్వామిని ఆడిపోసుకుంటూ ఉంటారు. స్వామి మాత్రం ఇవేవీ పట్టించుకోరు. పట్టించుకోవడానికి ఆయనకు సమయమూ ఉండదు. ఎందుకంటే కొంచెం సమయం దొరికినా ఎవరిపై ఏ కేసు వేయాలా అని ఆలోచించడానికే సరిపోదు. ఇక ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్డ్.